So what must you say? ఏం చెప్పాలి ఇప్పుడు? Amen. Praise the Lord. Okay, let me ask you a question. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగను, because it's good that I ask some questions and then start. నేను ప్రశ్నలు అడగడం కొన్నిసార్లు మంచిదే. Okay, will you answer? నాకు జవాబు చెప్తారా? Okay, now according to you, what do you think is the greatest occupation on earth? ఈ యొక్క భూ ప్రపంచం మీద ఒక మంచి పని ఏది అని అనుకుంటున్నారు మీరు? Now don't become very spiritual and say preacher. I know that's the greatest job, but I'm asking you in the world. ఏదో పెద్ద ఆత్మీయ వారుగా వాక్యం బోధించడము లేదంటే సేవకుడిగా ఉండడం అని చెప్పాలని నేను ఎదురు చూడట్లేదు. మామూలుగా మీరు మామూలుగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What is the greatest occupation on earth? ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమి మీద మంచి ఉద్యోగం అనండి, మంచి పని ఏది? Okay, anybody want to answer me? మంచి పని, ఉద్యోగం అని కాదు కానీ మంచి పని. Think. ఆలోచించండి. Think about what you want to become and tell me that is the greatest job. Tell me what is the greatest occupation on earth. ఈ భూ ప్రపంచంలో ఉన్న మీద మంచి పని ఏంటి అని అనుకుంటున్నారు? Yes. Sorry? Architecture. Oh, that's good. ఆర్కిటెక్చర్, ఈ యొక్క బిల్డింగ్ డిజైన్ చేసే వ్యక్తి. So he believes his architecture. అయితే ఆయన కూర్చున్నాను ఆ బాబు అనుకుంటున్నాడు ఏంటంటే ఈ భూ ప్రపంచంలో మంచి డిజైనర్ అవ్వడం, ఆర్కిటెక్చర్ అవ్వడము అది మంచిది అంటున్నాడు. చాలా మంచి ఆన్సర్. Okay, good. And anybody else want to say whatever you think is the best? చెప్పండి నాన్న తల్లి. ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అడిగితే ఏమవుదాం అనుకుంటున్నావు లేదంటే ఏది మంచిది అనుకుంటున్నావు అంటే ఏం చెప్తారు? Doctor. Thank you very much. Very good. Why doctor? If I ask you, you probably say helping humanity recover. ఒకవేళ ఎందుకు డాక్టర్ అని నేను అడిగినట్లయితే వెంటనే మనం ఇచ్చే జవాబు ఏంటంటే ప్రజలకు సేవ చేయడము, వారిని తిరిగి మంచి ఆరోగ్యవంతులుగా చేయడము, ఆత్మీయంగా శరీరంగా అంటాం. How many of you think that's a very honorable job? అయితే ఎంతమంది మనము అది చాలా ఉన్నతమైన ఉద్యోగం అనుకుంటున్నారు? Yeah, true. Okay, I agree. Very good. The young man there said architecture. ఇక్కడ ఉన్న యవనస్తుడు ఒక ఆర్కిటెక్చర్ అవ్వడం మంచిది అన్నాడు. He's seen the church building and says definitely we need to sit under a building. Therefore I believe he said architecture. ఈ యొక్క మందిరంలో కూర్చున్నాడు కనుక ఇటువంటి మందిరాలు ఇంకా మంచి మందిరాలు డిజైన్ చేయాలంటే ఆర్కిటెక్చర్ గా ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో అభిడాన్ ఉండొచ్చు. This question was asked among a set of young people many years ago. కొన్ని సంవత్సరాల క్రిందట యవనస్తుల మధ్యలో ఈ ప్రశ్న వేయబడ్డది. And many of them said something like what you two of you said. ఈ రోజు ఇద్దరు ముగ్గురు చెప్పిన రీతిలోనే ఆ రోజును కూడా చెప్పి ఉన్నారు. They said doctor, engineer, lawyer. అయితే కొద్దిమంది డాక్టర్ అన్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వడమన్నారు, కొంతమంది లాయర్ అవ్వడమన్నారు, and many other things. ఇంకా చాలా చెప్పుకొచ్చారు. Then finally, అయితే చివరిగా when they asked them why you said what you said, అయితే ఎందు నిమిత్తము ఈ విధంగా అన్నావు అని ప్రశ్న వేసినప్పుడు they came to a point. అయితే అందరూ కలిసి ఒక డిసిషన్, ఒక విధానంకి వచ్చారు. And they said without food you can't perform what you just said. అయితే భోజనము లేకుండా, చూడండి, సంపాదన లేకుండా, భోజించకుండా ఏ పని కూడా చేయలేము గనుక ఇది మేము అన్నాము. You may be a great doctor. అయితే ఈ లోకంలో పెద్ద డాక్టర్ నువ్వు అవ్వచ్చు. But imagine you cannot go without eating food. అయితే డాక్టర్ గా ఉంటూ కూడా నువ్వు భోజనము చేయకుండా నువ్వు జీవించు. So somebody said a chef is the greatest job on earth because he cooks for these doctors. అయితే ఈ యొక్క కొద్దిమంది ఏమన్నారంటే ఒక 5-star హోటల్లో ఒక పెద్ద వంటవాడిగా ఉంటే అది చాలా బాగుంటది, పెద్ద డాక్టర్లు కూడా మంచి భోజనం పెట్టొచ్చు అన్నవాడు కొద్దిమంది. And somebody said if there's no grain to give the cook, he cannot cook. అయితే చూడండి, ఎంత పెద్ద వంటవాడున్నా కూడా ఆ వంటవాడికి వంట సామాన్లు కావాలి అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవడో వ్యవసాయకుడు, పొలములో పని చేసేవాడు, ఒక రైతు ఉండాలి అన్నాడు ఒకడు. So finally they all concluded being a farmer is the greatest occupation. అయితే వీరందరూ కూర్చొని ఆఖరికి వారు వచ్చిన నిర్ణయం ఏంటంటే వీరందరికంటే ఒక వ్యక్తి, శ్రేష్టమైన వ్యక్తి వ్యవసాయకుడు. ఈ యొక్క పొలములో పనిచేస్తున్న పనివాడు, వ్యవసాయకుడు శ్రేష్టమైన వ్యక్తి. And so everybody agreed. Yes, very good. అప్పుడు వారందరూ ఏమన్నారంటే అవును చాలా కరెక్ట్ అన్నారు. But I want to go one step further. అయితే నేను ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళి ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. Unless he has the seed, can he sow? అయితే చూడండి, మంచి వ్యవసాయకుడు, మంచి పనివాడు పొలంలో మంచిగా పని చేస్తున్నాడు, కానీ ఇంత పనివాడికి తన చేతిలో ఏముండాలి అంటే ఒక విత్తనము,
ఉండాలి. So unless he has the seed and the ground, he cannot be a farmer. అయితే అతడుకు కావాల్సిన రెండు ఉండాలి. ఒకటి తన చేతిలో విత్తనం ఉండాలి, నాటడానికి భూమి ఉండాలి. Am I right? అవునంటారా కాదంటారా? Yes. Okay, so the greatest job is a farmer. Okay. చూడండి, ఈ లోకంలో శ్రేష్టమైన ఉద్యోగం ఏది అంటే పనివాడు, వ్యవసాయకుడు. But the greatest of all is the one who gives seed to the sower. అయితే ఇక్కడ ఉన్న వారు ఎవరు అంటే ఆ పనివాడికి విత్తనము ఇచ్చేవాడు ఆయన కంటే శ్రేష్ఠుడు. And the Bible says, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది in the book of Galatians chapter number 7, 7వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక and chapter 6 and verse number 7. Galatians 6 and verse number 7. 6వ అధ్యాయము 7వ వచనము గలతీయులకు రాసిన పత్రిక. It says, do not be deceived. అయితే మీరు మిమ్మల్ని మోసపరుచుకుడి. God is not mocked. అయితే దేవుడు వెక్కిరించబడడు. And listen to this very carefully. శ్రద్ధగా విందాం ఈ మాట. For whatever a man sows, that he will also reap. అయితే ఏది అయితే ఒక పనివాడు ఒక వ్యక్తి విత్తుతాడో అది మాత్రమే పంట కోస్తాడు అని వాక్యంలో ఉంది. Can you all read that in Telugu? ఒక్కసారి ఆ తెలుగులో మనం చదువుకుందాం. Galatians chapter 6 and verse 7. 6వ అధ్యాయము 7వ వచనము గలతీయులకు రాసిన పత్రిక. Okay, at the count of 3. Are you all ready? మీరు అందరూ వాక్యం తీసి సిద్ధంగా ఉన్నారండి? Have you found Galatians? మీరు గలతీయులు చూసారా కొత్త నిబంధన గ్రంథంలో? If you are there, will you say amen? మీరు తీసాం పాస్టర్ గారు అని చెప్పినట్టే ఆమేన్ అంటారా? All right, brother, read for us at the count of 3. 1, 2 and 3. Go. మోసపోకుడి. Read everybody. Everybody must read. మోసపోకుడి. అందరూ కలిసి చదువుదామండి. చదువుతున్నా. మోసపోకుడి. గడిచండి అందరూ. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. Okay, one more time, very important verse. మరి ఒకసారి చదువుదాం. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఏది విత్తునో ఆ పంటనే కోయును. Amen. Amen. You would ask a farmer, ఒక వ్యవసాయకుడినండి అడగండి, if I put a tomato seed, ఒకవేళ ఆయన చేతిలో ఒక టమాటో ఒక విత్తనం ఉన్నట్లయితే, and say, what will I get after I sow this seed? ఈ విత్తనము వేసిన తర్వాత నాకు ఏమొస్తుంది అని అడిగితే, he will never tell you it is apples. అయితే ఎప్పుడు కూడా యాపిల్స్ అని వస్తుంది అని మాట అంటూ ఆయన. Why? ఎందుకు? What you sow, మనము ఏదైతే విత్తుతామో that you reap. అదే మనం పంట కోసుకుంటాం. దేవుని బిడ్డలారా, help me preach to your neighbor. అయితే పక్కన వారితో తిరిగి మాట చెప్పండి. What you sow, నువ్వు ఏదైతే విత్తుతావో that you will reap. అదే నువ్వు పంట కోసుకుంటావు. పక్కన వారితో tell somebody, help me preach this morning. ఈ ఉదయకాల సమయం మీరు ప్రసంగికులు కావాలన్న ఆశ. All right. పక్కన వాళ్ళు చెప్తారు, మమ్మల్ని చూడద్దండి. What you sow, you reap. మీరు ఏదైతే విత్తుతారో చెప్పండి. నాకు కాదు, పక్కన వారు. Look at somebody. నీవు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోయిస్తావు. Very good. Thanks for helping me. నాకు సహాయం చేసినందుకు వందనాలు. So it is important what we sow. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలిసిన ఎవరి బిడ్డలారా, ఏది విత్తుతున్నామో ఈ రోజున. So in other words, God has given you something that you can sow in the first place. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇచ్చినాడు ఏది విత్తాలి అని. Amen. You have with you. అయితే మీరు ఒకసారి ఆలోచించే రీతిలోకి రావాలి. You must understand God has given you the potential of a seed within you. మీలో ఉన్న ఒక సామర్థ్యత ప్రభు ఇచ్చినాడు. అది మనం తెలుసుకోవాలి, మనకున్న ఆ ఎబిలిటీస్. You know, the Bible refers to the word of God as seed. అయితే చూడండి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట పెట్టి ఉన్నాడు. అది ఏంటి అంటే విత్తనము అని. ఆ యేసు యొక్క మాట విత్తనముగా పోల్చబడి ఉంది. So there are a lot of seeds which are referred to in the Bible. అనేక సార్లు ఈ యొక్క విత్తనము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. And the Bible says in verse number 8 of Galatians 6, 6వ అధ్యాయంలోనే 8వ వచనంలో ఆ యొక్క మాట రాయబడి ఉంటుంది. For he who sows to his flesh will reap of the flesh corruption. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. So he who sows to the spirit will of the spirit reap everlasting life.
ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమున పంటను కోయును. Amen. ఆమేన్. So remember this very, very, very important. ఇది చాలా ప్రాముఖ్యము, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. As you are living life, you are sowing. అయితే మన జీవితము జీవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం తెలిసిన, ఊరికే జీవించట్లేదు, ఒక పంట మనం విత్తుచున్నాము. Okay, help me preach one more time. మరొకసారి నాకు సహాయం చేస్తారా నేను వాక్యం చెప్పడానికి? Tell your neighbor you are a spiritual farmer. అయితే నువ్వు పక్కన వారితో చెప్పాల్సింది, నువ్వు ఆత్మీయ వ్యవసాయకుడివి అని చెప్పాలి. Come on, tell your neighbor. ఒకరు ఏమండి ఎలా చెప్తారండి, ఇలా చెప్తారా ఇలా చెప్తారా చెప్తున్నప్పుడు Tell your neighbor. ఎలా చెప్పాలి? మనం తిడుతున్నప్పుడు ఎలా తిడతామా? అమ్మా కదా, మొక్కం కంట్లో కళ్ళుపెట్టి చూసేస్తాం. అలా ఉండండి నాన్న. All right. ఎస్. Have you told your neighbor that? చెప్పారా? నా మాటలు విన్నారా? Okay. One more time. మరొకసారి. Okay, because youth meeting. ఇది యవనస్తుల మీటింగ్ కాబట్టి ఇన్ఫార్మల్ గా ఉందాం. This is not a senior meeting. It's a youth meeting. ఇది యవనస్తుల కూడిక. So I'm expecting more of you to make a noise and look at everybody and just feel a part of this. అయితే పక్కన వారితో ఉండి మాటలు చెప్తూ మంచిగా దేవునికి మంచి స్వరాలు అయితే ప్రభువుని ఆనందం చేద్దాం. All right, tell your neighbor you are a spiritual farmer. ఈ రోజు పక్కన వారితో తిరిగి ఈ విధంగా చెప్పాలి. ముందు పక్కన వారితో తిరగండి, పక్కన వారి వైపు తిరగండి. పూర్తి తిరగాలి. ఇప్పుడు ఏం చెప్తారు? You are నీవు a spiritual farmer. నువ్వు ఆత్మీయ వ్యవసాయకుడివి. Amen. Amen. And shake their hand if it's possible. మీకు వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వండి. So anything you do, ఏదైనా మనం చేసినప్పుడు, including your talking, మీరు మాట్లాడుతున్న మాటలు, including your speaking, మీరు చేస్తున్న మాటలు, including your walking, మీరు నడుస్తున్న విధానాలు, including what you see, నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో, including what you hear, నువ్వు ఏదైతే వింటున్నావో, anything you do, ఏది నువ్వు చేసినప్పటికీ you are sowing. నీవు ఏం చేస్తున్నావో తెలిసినా చెప్పాలి. విత్తుతున్నావు, జాగ్రత్త. Sowing. విత్తుతున్నావు, Sowing. నువ్వు ఆ యొక్క పొలములో విత్తుతున్నావు. So there are two places to sow. రెండు స్థలాలు ఉన్నాయి విత్తవలసిన స్థలాలు. Either to the flesh, శరీరములో కూడా విత్తవలసింది, or we can sow in the spirit. లేదా ఆత్మలో కూడా విత్తవలసింది ఉంది. Okay, remember what I told you? నేను ఏం చెప్పాను శ్రద్ధగా వినండి. You sow, you reap. చూడండి, ముందు ఒక మాట చెప్పాను, ఏదైతే విత్తుతామో అది. So if you sow something, it will bring forth fruit. చూడండి, ఒకటి విత్తినప్పుడు అదే పంట మనం కోస్తాం. It is the law of the Lord. అది దేవుని యొక్క చట్టము. If I indulge myself in wrong activity, ఒకవేళ నా యొక్క విధములో చెడ్డ విధానాలుగా నేను ముందుకు వెళ్తున్నాను అనుకోండి, you will sow the biggest of, it's a crop, so you'll get a bumper crop many years later. అయితే మనము నేను చెడ్డ మార్గంలో ముందుకు వెళ్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాత గొప్ప పంట కోసుకుంటాను. ఏ పంట తెలిసినా? A bumper crop. అది చాలా గొప్ప పంట, గొప్ప సమృద్ధి అయిన పంట. So I must be very careful what I'm doing. అయితే నేను ఈ సమయంలో ఏ ఒక్క విధానంలో విత్తుతున్నానని చాలా జాగ్రత్తగా విత్తాలి. Go to the book of Ecclesiastes chapter number 12. దేవుని యొక్క వాక్యములో ప్రసంగి గ్రంథములో మనము వెళ్ళినట్లయితే Ecclesiastes chapter number 12 verse number 1. 12వ అధ్యాయము, ప్రసంగి 12వ అధ్యాయము verse 1, brother. Verse 1. మొదటి వచనము. Okay, are you all there in Ecclesiastes chapter 12 verse 1? చూడండి, ప్రసంగి గ్రంథము అందరూ తీశారండి. Are you there? Are you there? Will you say amen? మీరందరూ అక్కడ ఉంటే ఆమేన్ అనండి. మీరంతవరకు Are you there? Okay, some of you are finding Ecclesiastes in the New Testament. You are failed. కొత్త నిబంధనలో ప్రసంగి చూస్తుంటే మీరు ఓడిపోయినట్టే. Fail. Okay, you listen to me now. ఇప్పుడు వినండి, ఏం పర్లేదు, నేర్చుకుందాం. Watch this. The Bible says, వాక్యంలో ఏముందో ఒకసారి చూద్దామా? remember now. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి అని ఉంది. Remember now. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి అని ఉంది. The question is, what is the meaning of sowing? How do I sow? I'm going to let you know. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక విషయం జాగ్రత్తగా విందాం. విత్తడము అంటున్నాం కానీ ఏ విధముగా విత్తాలి అన్న విషయం చూద్దాం. It says remember now. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. So the one thing the word remember tells me, ఈ యొక్క విషయము మనకి ఏం చెప్తుందంటే, remember means you can capacity to think. అయితే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు అన్ని జ్ఞాపకం వస్తాయి. So when I tell you
Do you remember you went to school, standard number 5? ఒకవేళ నేను ఈ విధంగా అడిగాను అనుకోండి, మీకు గుర్తుందా మీరు 5వ తరగతి 5వ క్లాస్ చదువుతున్నప్పుడు అన్నాను అనుకోండి. What do? You remember? Yes, I remember. మీరు ఏం చేస్తారు? ఒకసారి అవును కదా అంటాం. That means God knows you have the capacity to recall. అయితే దేవుడు మనకిచ్చిన, దేవునికి తెలిసిన విషయం ఏంటంటే మనకు తిరిగి మన జ్ఞాపక శక్తి వస్తుంది అని దేవునికి తెలుసు. This capacity is called the power of memory. అయితే ఈ యొక్క విధానం ఏంటంటే జ్ఞాపకం ఇచ్చే విధానము అంటాము. So all of us have the capacity to retain information. అయితే మన మనసులో అనేకమైన విషయాలు మనము లోపల దాచుకునే ఒక శక్తి మనకు ప్రభు ఇచ్చినాడు. The Lord says, make sure that memory cells are filled with me. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ యొక్క లోపల ఉన్న ఈ యొక్క బ్రెయిన్ లో, ఈ యొక్క జ్ఞాపకంలో నేను ఉన్నాను అని అర్థం చేసుకోండి. That means every cell that will be connected with spiritual sowing. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతిదీ ఏ విధంగా ఉంచాలి అంటే ఆత్మీయ విధానంలో మన యొక్క జ్ఞాపక శక్తిని డెవలప్ చేసుకోవాలి. The word remember means recall. అయితే ఈ రిమెంబర్ అన్న మాటకు అర్థమే తిరిగి జ్ఞాపకము చేసుకొనుట. So whatever good in the Lord, if I recall, it gives me joy, and so I can face my Goliaths tomorrow based on the bear yesterday. దేవుని బిడ్డలారా, రేపు మీరు యవనస్తులు గనక మీ జీవితంలో పెద్ద సమస్య అనగా పెద్ద గొలియాతు గాని మీ ముందు నిలబడితే ఏ విధంగా చేయాలి అంటే మీరు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏ విధంగా మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని జ్ఞాపకము ఉంచుకొని పోరాడవలసిన పోరాటము అది. You know what David said? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. దావీదు ఏమన్నాడు? David told Saul, దావీదు సౌలుతో అంటున్నాడు, this giant is no match for me. అయితే ఈ యొక్క పెద్ద ఎత్తుగా ఉన్నవాడు నాకు ఎటువంటి సంబంధం, ఈ పోలిక లేదయ్యా అంటున్నాడు. Because previously I tore a bear with my bare hands. అయితే నా చేతులతో భయంకరమైన మృగాల్ని సైతము చీల్చేశాను అంటున్నాడు. So what was his memory? ఒక్కసారి ఆలోచించండి, తను ఏది జ్ఞాపకం చేస్తున్నాడు? Memory was what God helped him to tear this bear apart. ఈ యొక్క ఎలుగుబంటిని సైతము కూడా చింపి వేసిన, ఒక కాగితమును చీల్చి వేసినట్టుగా దావీదు చీల్చాడు అని ఈ యొక్క వ్యక్తితో చెప్తున్నాడు సౌలుతో. Remember very carefully, let your memory be filled with the things of God. అయితే దేవుని యొక్క విధానం బట్టి మన మనస్సులు, మన తలంపులు నింపుకుందాం. But if you get yourself in a wrong relationship, అయితే ఒకవేళ గాని తప్పుడు మార్గాల్లో మన జీవితాలు ముందుకు వెళ్తుంటే, suppose we look at the movies and get attracted to those movies and do those things what is said in the movies. అయితే ఒకవేళ పొరపాటును చూడకూడని సినిమాలు చూసి ఆ సినిమాల్లో గాని మనము గాని ఆ విధంలో చేయాలి జీవితంలో అనుకుంటే, and then you must understand what is shown in the movies is not real. ఒక మాట ఏం చెప్పాలి అంటే సినిమాలో చూపించింది ఏది కూడా నిజం కాదు. You know what I'm talking about. All of us know, but we still go for movies and we relive that experience. అయితే నిజంగా చెప్పాలంటే మన అందరికీ తెలుసు అది నిజం కాదని, అయినా అవి చూస్తాము, అలాగే ఉండాలి మన జీవితం అనుకుంటా. Okay, let me ask you a question. ఒక ప్రశ్న అడిగేస్తా. How many of you have seen this movie Titanic? టైటానిక్ సినిమా ఎంతమంది చూశారు? చేతుల పైకెత్తండి. There are some very true people. చాలా నిజమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. And then some people who lie also. ఇక్కడ అబద్ధాలు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. It's good. God bless you for lifting up your hand, okay? దేవుడు మేము దీవించుగాక మీరు చేతుల పైకి ఎక్కి ఉండండి. All right, don't worry, I'm not going to ask you to stand here and all that. Don't worry, okay? నేను ఎప్పుడు కూడా మేము ముందుకు వచ్చి ఏదైనా చెప్పండి అని అడగను. Just making a point. అయితే చిన్న విషయం మీకు తెలియచేయడానికి మాట చెప్తున్నాను. You see, in that movie, ఈ సినిమాలో there's a hero and a heroine. ఒక హీరో ఉన్నాడు, ఒక హీరోయిన్ ఉంది. What is the name of the hero? ఆ హీరో పేరు ఏంటండి? Jack. Yes. That's not his real name in the first place. అయితే ఆయన పేరు నిజంగా జాక్ కాదు. What's his real name? ఆయన నిజమైన పేరు ఏంటి? Sorry? Okay, that's not his real name anyway. అది ఏమైనా చెప్పాలంటే ఆ జాక్ అన్నది తన నిజం పేరు. So the first lie starts there itself. మొదటి అబద్ధం ఎక్కడ ప్రారంభమైందంటే ఆయన పేరులోనే ప్రారంభమైంది. He's not what he says he is. చూడండి, ఆయన జాక్ అని పిలువబడుతున్నాడు కానీ జాక్ కాదు ఆయన పేరు. You say it's a movie, brother. ఇప్పుడు అంటారు అవును అండి బ్రదర్, అది సినిమా కదా అంటారు. I agree with you. నేను ఆ విషయంలో ఒప్పుకుంటాను మీతో. He falls in love with this lady. ఈ యొక్క స్త్రీతో ప్రేమలో పడతాడు ఆయన. What's the name of this lady? ఈ యొక్క స్త్రీ పేరేంటి? See, all the men are saying Rose. You're right. మగవారందరూ రోజు అంటున్నారు. You're right. మీరు కరెక్ట్. But again, that's not a real name. ఆ పేరు నిజము కాదు, అమ్మాయి పేరు. Now what's the name of the movie? ఆ సినిమా పేరేంటి?
Titanic. టైటానిక్. If you go to Google and type Titanic, ఒకవేళ మీరు గూగుల్లోకి వెళ్ళి టైటానిక్ అని టైప్ చేస్తే Titanic is a real incident. అయితే టైటానిక్ అన్నది నిజమైన విషయం ఏంటంటే నిజంగా జరిగిన సంఘటన. When these people built the ship, they have said to us that this ship is unsinkable. అయితే ఈ యొక్క పడవ వారు తయారు చేస్తున్నప్పుడు, షిప్ తయారు చేస్తున్నప్పుడు వారు ఏ విధంగా తయారు చేశారంటే ఏమని చెప్పారంటే ఈ యొక్క షిప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిలో ములగదు అన్నారు. That's another lie. మరి యొక్క అబద్ధం ఏంటంటే Because it sank in the very first voyage. అయితే మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది అది. I want to underline and emphasize that this movie is a historical narrative of a true incident. అయితే నిజముగా జరిగిన ఈ యొక్క నిజముగా జరిగిన సంఘటనని ఒక సినిమా రూపంలో తీశారు వారు. Am I right? అది కరెక్టా కాదా? No Jack, no Rose. అక్కడ జాకు లేడు, రోజు లేదు. In the original happening. నిజంగా జరిగినప్పుడు ఇది. So the producer and the director have induced these two fictitious characters to sell the movie, for they know people like you and me will watch them. అయితే మీరు నేను కొనాలి, చూడాలి అంటే ఏం చేయాలి? డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూర్చొని ఆలోచిస్తూ ఒక విషయం చేశారు. మధ్యలో ఈ యొక్క క్యారెక్టర్స్ ని సృష్టించి ఒక హీరో గాను ఒక హీరోయిన్ గాను మధ్యలో తీసుకొని పెట్టారు. They changed the historical movie into a romantic romance. అయితే చూడండి, ఇది చరిత్రతో కూడిన సంఘటనని ఒక రొమాన్స్ తో కూడిన కథగా మార్చేశారు. And so what happened? ఏం జరిగింది? The whole movie, without emphasizing the fact that the ship broke into two, now is gone beyond the historical narrative into a romantic fiction. అయితే చూడండి, నిజముగా ఏ విధముగా ఈ యొక్క షిప్ మధ్యకు విడిపోయి ఏ విధముగా అది కిందకు సముద్రంలోకి వెళ్ళిపోయింది అన్ని విషయాలు పక్కకు పెట్టేశారు. ఈ యొక్క హీరోను హీరోయిన్ మధ్యలో తీసుకుని రావడం వల్ల వీరి మీదే కథ అంతా కేంద్రీకరించింది కానీ నిజమైన సంఘటన ఎవరికి జ్ఞాపకం లేదు. Both fall in love. ఇద్దరు ప్రేమలో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. And they stood in the helm of the ship, and that has been your poster. అయితే చూడండి, ఆ సినిమా పోస్టర్ చూసినట్లయితే వారిద్దరు ఆ షిప్ దగ్గర వారిద్దరు పోస్టరే ఉంటుంది. And if you type the making of Titanic, ఈ సినిమా ఏ విధంగా తీశారు అని ఒక్కసారి మనము గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే both of them are standing on a box. అయితే నిజంగా మీరు చూసినట్లయితే వారు షిప్ మీద కూడా నిలబడలేదు, ఒక బాక్స్ మీద నిలబడ్డారు. They had fans surrounding them. Fans. అయితే ఫ్యాన్స్, yeah, it's a regular fan. మామూలుగా ఇక్కడున్న ఫ్యాన్స్ లాంటివి ఒక టేబుల్ ఫ్యాన్స్ లాగా వారు చుట్టూ పెట్టారు to give the effect of breeze. అయితే చూడండి, భయంకరమైన ఒక గాలి వస్తున్న రీతిలో ఫ్యాన్స్ సెట్ చేశారు ఈ షూటింగ్ లో. Everything behind is added later. అయితే వెనకాల ఉన్నదంతా తర్వాత ఈ ఎడిటింగ్ లో ఒకటి యాడ్ చేశారు. No orchestra was playing for sure. అయితే అక్కడ ఏ యొక్క ఆర్కెస్ట్రాలో కూడా పాట వారు వాయించట్లేదు అక్కడ. That was added later. ఆ తర్వాత ఆ యొక్క సాంగ్ దాంట్లో యాడ్ చేయబడ్డది. And you and I go for this movie. అయితే నీవు నేను మాత్రం సినిమాకి వెళ్ళిపోతాం. And we look at this romance. వీరు ప్రేమించుకున్న రీతిని చూస్తాం. And say, my God, if I can get a girl like Rose. నిజంగా ప్రభా, అటువంటి రోజ్ అన్న అమ్మాయి నాకు ఇస్తే, if I can get a guy like Jack, ఆ జాక్ లాంటి యవనస్తుడు నాకు ఇస్తే, my life will be like the Titanic. నా జీవితం టైటానిక్ లాగా ఉంటది. And the Titanic broke into two. మర్చిపోకండి, టైటానిక్ మధ్యకి విడిపోయింది. All right, అవునా? all right, నిజమంటారా? And I really discovered later, నేను తర్వాత తెలుసుకున్న సంగతి ఏంటో తెలిసిన, the same hero, his name is Jack. అయితే His name is Jack, the same person. ఆ సేమ్ హీరో పేరు జాక్. Okay, he is acting in another movie. అయితే ఈ జాక్ ఏం చేస్తున్నాడంటే ఇంకొక సినిమాలో నటిస్తున్నాడు. Now he's not holding Rose, he's holding Julie. అప్పుడు ఆయన చేయి పట్టుకున్నది రోజులు కాదు, ఇంకొక స్త్రీ, జూలీ అన్న స్త్రీని పట్టి. He is telling her, you're the only one I love. అప్పుడు ఆ జూలీతో అంటున్నాడు, నిన్నే అమ్మా నా జీవితం అంతలో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. Not to forget the various other names like Kezia
and whatever names. అయితే ఇంకా పేర్లు ఎన్నో నటించి ఉన్నాడేమో, ఆ పేర్లన్నీ ఆయన మర్చిపోయి ఈమె వివేకతో ఇదే పేరు చెప్తున్నాడు. Every time he looks at the woman, says, "You're the only one I love." అయితే ప్రతిసారి ప్రతి షూటింగ్ లో ఏ స్త్రీతో ఆయన చేయి పట్టుకుంటాడో ఇదే మాట చెప్తాడు, నేను ఒక్కదానే నేను ప్రేమిస్తున్నాను. But this morning I want to present the true hero of the Titanic. అయితే నిజమైన హీరోని టైటానిక్ నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. Have you heard this name called Dr. John Harper? జాన్ హాపర్ అన్న పేరు విన్నారా మనము? Anybody heard of that name, John Harper? ఎవరైనా విన్నారండి జాన్ హాపర్ అని? Few people. One, this young man, and a few people. How many of you have heard John? నలుగురు. Couple of you have heard. God bless you. Most of you know Titanic. చాలా మందికి తెలుసు టైటానిక్, but nobody knows John Harper. John Harper. జాన్ హాపర్ అన్న వ్యక్తి మనకు చాలా మందికి తెలియదు. John Harper was on that ill-fated ship. అయితే ఆ మునిగిపోతున్న వాడలో ఎవరున్నారంటే జాన్ హాపర్ అన్న వ్యక్తి ఉన్నాడు. He was on the ship with a small daughter named Nana, Nana. నానా అన్న అమ్మాయితో ఈ యొక్క వ్యక్తి జాన్ హాపర్ అన్న వ్యక్తి ఉన్నాడు. As they were traveling, వారు ప్రయాణిస్తుండగా the ship met with a tragedy. ఆ భయంకరమైన సంఘటన ఎదురైపోయింది ఆ యొక్క షిప్. And the lifeguard said, "Sir, you and your daughter can just take this life saving ship and continue to go and be in safety." అయితే అక్కడున్న వారు అంటున్నారు, అయ్యా ఈ యొక్క లైఫ్ బోట్స్ మీరు తీసుకొని మీరును ఆ చిన్న బిడ్డను మీ ప్రాణం కాపాడుకోవచ్చు, వెళ్ళిపోండి అన్నారు. John Harper was a preacher man. He was a preacher. ఆ జాన్ హాపర్ అన్న ఆయన గొప్ప దైవజనుడు, దైవ సేవకుడు. He kissed his daughter goodbye. అప్పుడు ఆయన కుమార్తెను ముద్దు పెట్టి బాయ్ అని చెప్పాడు. He said there are many people on the ship who do not know Jesus Christ. అయితే ఆ షిప్ లో ఉన్న వారికి అనేక మందికి యేసు నిజమైన రక్షకుడని తెలియదు అని చెప్పాడు. So he went up that breaking ship and he began to preach Christ and he cried, "Does anybody want to accept Jesus Christ?" ఆ యొక్క మునిగిపోతున్న ఆ యొక్క షిప్ దగ్గరికి వెళ్ళి లోనికి వెళ్ళి అంటున్నాడు, ఈ మీరు మనమందరం చనిపోకముందు నిజమైన రక్షకుడు యేసుని తెలుసుకోవాలని ఎవరైనా ఆశపడుతున్నారా అని అడిగాడు. He was heard screaming at the top of his lungs, "Please accept Jesus. This is your time of salvation." ఇదే రోజు మీరు చనిపోతారు కనుక మీరు దయచేసి రక్షణ పొందండి, మీకు నరకము తప్పించుకోవాల్సిన అవకాశం ఇదే అంటున్నాడు. The next thing, the ship actually broke into two. He landed in the icy cold waters. అయితే ఆ తర్వాత దినమే ఆ షిప్ రెండు ముక్కలుగా విడిపోయింది. ఆయన భయంకరమైన చలి కలిగిన నీటిలో మునిగిపోయాడు. He got a hold of a raft which was floating and he was even preaching there. అయితే ఒక చిన్న కర్రను ఆయన పట్టుకొని ఆ కర్ర మీద పట్టుకొని ఆయన ప్రసంగం చేస్తున్నాడు. And there in the distance he saw another human being holding on to another log and the waters brought them close. అయితే అవతల కర్ర నుంచి అవతల ఒక దుంగ నుంచి వస్తున్న ఒక దుంగను చూసింటే ఆ దుంగ మీద ఇద్దరు పట్టుకొని ఉన్నారు. ఆ దుంగ పట్టుకున్న వ్యక్తిని చూస్తున్నాడు ఈయన. He preached Christ to that survivor. అయితే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడు అన్న పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము బోధించాడు ఆ దైవజనుడు. And that was the last time John Harper was seen testifying because he sank and he drowned into those waters. ఈ యొక్క జాన్ హాపర్ అనే ఆఖరిగా వాక్యం బోధించిన వ్యక్తి ఆ తర్వాత మునిగిపోయినట్టుగా మనం చూస్తున్నాము. He died. ఆయన చనిపోయాడు. But there was a reunion many years later of the survivors of this ill-fated Titanic. అయితే ఈ టైటానిక్ షిప్ ఆ తర్వాత కొద్దిగా బతికిన వారిని ఒక రోజున వారందరూ కలుసుకున్న దినము ఒక రోజు వచ్చింది. This man stood up. అప్పుడు ఈ యొక్క వ్యక్తి నిలబడ్డాడు. He said, "I am alive because of John Harper." నేను ఈ రోజు సజీవుడిగా ఉన్నాను అంటే ఆ జాన్ హాపర్ గురించి. Not only physically am I alive, నేను కేవలం శారీరకంగా మాత్రమే సజీవుడిగా లేను, but I am spiritually alive. నేను ఆత్మీయంగా సజీవుడిగా ఉన్నాను. దేవునికి మహిమ. Because of him I gave my life to Jesus Christ. ఆ ఒక్క వ్యక్తి బట్టి నా జీవితం యేసుకు అప్పచెప్తున్నాను. Jesus Christ is my Lord and my Savior. నా యేసు నా విమోచకుడు నా రక్షకుడు అయి ఉన్నాడు. My brother, my sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, this is the true hero. ఈయన నిజమైన హీరో అంటే of the Titanic. టైటానిక్ హీరో ఎవరు అంటే go home and Google John Harper. మీరు గూగుల్లోకి వెళ్ళి గృహమునకు వెళ్ళి మీరు జాన్ హాపర్ అని కొట్టి చూడండి. What has happened to the system here, the world system? ఈ యొక్క లోకమిక విధానము చూసారా ఏం జరిగిందో? It has taken the truth away and implanted it with a lie. చూడండి, నిజమైన సత్యాన్ని వారు దొంగిలించి అబద్ధాన్ని వారు లోపల పెట్టి ఉన్నారు. The system is
is made in such a way to change your memory from what is good into what is bad. అయితే చూడండి, మన మనస్సుల్లో మంచిని తీసివేసి చెడ్డను నాటినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. Because what you see, your brain captures. మనం ఏది చూస్తామో మన మనస్సులో మన తలంపుల్లో ఉండిపోతుంది అది. And so when the devil bombards us with this kind of lies, ఎప్పుడైతే ఆ సాతానుడు ఇటువంటి భయంకరమైన సంఘటనల ద్వారా మనం దెబ్బ కొడతాడో, the day will come when we believe the lie to be the truth. అయితే ఆయనకు తెలుసు ఈ యొక్క వెలుతురే సత్యము అని. What happens to our memory banks? ఒక్కసారి మన జ్ఞాపక శక్తిలో ఏముందో ఒకసారి ఆలోచించండి. It becomes, the lies become retained and the truth is filtered away. అయితే అబద్ధాలు మన మనసులో ఉండిపోతున్నాయి, సత్యాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. Not just the movies. కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు నేను మాట్లాడుతున్నాను. Even our advertisements. అయితే చూడండి, వారు ఈ యొక్క మనం చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. Every advertisement is not true. ప్రతి అడ్వర్టైజ్మెంట్ సత్యము కాదండి. Am I right? అవునంటారా కాదంటారా? Am I right? How many of you ladies have tried Halo shampoo, the whole bottle? Halo shampoo. Halo shampoo ఎంతమంది స్త్రీలు వాడారు మొత్తం బాటిల్? Because you saw in the advertisement, ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏం చూస్తారు? that lady's hair in slow motion, ఆ యొక్క స్లో మోషన్ లో ఒక స్త్రీ యొక్క హెయిర్ ఉంటది. okay, and then you say, wow, if I put this I will become like that. ఒక్కసారిగా నేను వాడితే నాజ్యత అలాగ వచ్చేస్తుంది అనుకుంటా. You tried the whole shampoo bottle? ఆ షాంపూ బాటిల్ అంతా తాను చేసేసుకుంటాం. No shine. ఏ షైన్ లేదు. Only spending money. డబ్బులు ఒక్కటే ఖర్చు అవుతాయి. How many of you guys have put all these creams? మగవారు తక్కువేం కాదండి, ఎన్ని క్రీములు రాసుకున్నారు so that we can become fairer. ఇంకా తెల్లగా అయిపోవాలని. And we were still the same. అదే జరిగింది మనకు కూడా. What happened? ఏం జరిగింది? The advertisement lied to you. మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ మోసం పరిచింది మనల్ని. It lied to you. అబద్ధాలు చెప్పింది కదా. And the Bible says the devil is the father of all lies. చూడండి, వాక్యంలో ఒక మాట ఉంటది, అబద్ధానికి జనకుడు సాతానుడు అని. So when the Bible says, Ecclesiastes 12:1, remember, ప్రసంగి గ్రంథంలో మనం చూసిన మాటను ఒకసారి జ్ఞాపకం ఉంచుకొనండి. the Lord says, remember me, నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని. your creator, మీ సృష్టికర్త ఆయన నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. somebody say hallelujah. హల్లెలూయా. remember me. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి దేవుని. Because when you remember him, ఎప్పుడైతే ఆయన మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, you remember his goodness, ఆయన మంచితనం జ్ఞాపకం ఉంచుకుంటాం. you remember his mercy, ఆయన కృపను జ్ఞాపకం ఉంచుకుంటాం. you remember his faithfulness, ఆయన నమ్మకత్వమును జ్ఞాపకం చేసుకుంటాం. oh hallelujah, హల్లెలూయా. but if your mind is on the wrong things, ఒకవేళ మన మనస్సులో చెడ్డ విషయాలు you will ఉన్నట్లయితే, remember how these things lied to you consistently. అయితే మనం ఏమి విషయం మనం గ్రహిస్తామంటే ఏ విధముగా నన్ను మోసపరుస్తుంది ఇవన్నీ మనం గ్రహిస్తాం. Nothing to be happy about. ఏ విషయంలో కూడా సంతోషించడానికి ఉండదు. You think about your past. ఒకసారి మన గతము జ్ఞాపకం చేసుకుంటాం. You think of that wrong relationship you entered into. అయితే నువ్వు తప్పుడు సంబంధంలో ప్రవేశించిన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. You will remember the drugs and the alcohol. అయితే మీరు ఆ తాగుడు లేదంటే ఆ యొక్క డ్రగ్స్ తీసుకుని జ్ఞాపకం చేసుకుంటారేమో. That is not remembering the creator, that is remembering your past. అయితే అది సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ మనము గతంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం. My life was a mess. నా జీవితం చెప్పాలి అంటే ఒక భయంకరమైన జీవితం. నన్ను అందరూ శ్రద్ధగా విందాం, నాన్న ఫోన్స్ అని ఆపేయండి. I was into drugs and alcohol. నేను ఈరోజు ప్రసంగికున్నాను అనుకుంటున్నారేమో, ఒకప్పుడు నేను బాగా తాగేవాడిని, ఇంకా తాగుడు సరిపోలేక డ్రగ్స్ కూడా తీసుకున్నావాడిని. As a matter of fact, I was into what is called substance abuse. అయితే ఒక సబ్స్టెన్స్ అబ్యూస్ అన్న స్థితికి దిగజారిపోయాను. That means anything to get high. అయితే చూడండి, ఆ మత్తు నాకు ఏది అందేది కాదు. ఎంత మత్తు తీసుకున్నా నాకు మత్తెక్కేది కాదు. So whatever I remembered was my drugs and alcohol. అయితే నేను ఏది జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడంటే నా తాగుడే జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడే, డ్రగ్స్. Thanks be to God. దేవునికే మహిమ, ఆయనకి స్తుతులు కలుగును గాక. Because there's a point of interchange which can happen. అయితే ఒక స్థితి, ఒక పరిస్థితి మార్పు జరిగింది. Where you can give God your brokenness and take his forgiveness. మన భయంకరమైన స్థితి, విరిగిపోయే స్థితి, ఎవరికి పనికిరాని స్థితి ఆయన మీద పడివేసి ఆయనలో ఉన్న పవిత్రత మన మీద వేసుకోగలం. You can tell the Lord, God, my past has been a mess, but right now I want to change it to the good. ప్రభువా, నా గతము భయంకరమైన గతమే, కానీ ఈ రోజున మాత్రం నీ మంచి నేను తీసుకున్నాను ప్రభువా. The book of 2 Corinthians 5:17 says, if any man be in Christ, he is a new creation.
ప్రతివాడు నూతనమైన సృష్టి అనే వాక్యంలో రాయబడినది 5వ అధ్యాయం 12వ వచనం 2 కొరింథీయులు. is a new creation. ఆయన నూతనమైన సృష్టి. Maybe you're seated there saying, I'm already messed up with certain things, I'm going through a mess. అయితే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది అనుకోవచ్చేమో, అయ్యా బ్రదర్, నా జీవితము ఇంకా బైక్ వచ్చే జీవితం కాదని ఇప్పటికే మట్టి కొట్టుకుపోయిన నాశనం అయిపోయింది అనుకోవచ్చు. Thank God for the exchange. దేవుడికి వందనాలు. ఎందుకో తెలిసిన ఆ మార్పు విషయంలో ప్రభువుకి వందనాలండి. So when you pass through this transaction, ఈ యొక్క విధముగా మనము ఈ యొక్క మాటలో వెళ్తున్నప్పుడు, the Bible says your old will be wiped out clean. అయితే ఒక మాట రాయబడిన వాక్యములో పాతవి అన్ని గతించును అని రాయబడింది. A point where your past is simply wiped out. అయితే పాతవి అన్ని తుడిసివేయబడుతుంది అని అర్థము. If any man be in Christ, he is a new creation. అయితే ఎవరైనా మాత్రము ఇక్కడ ఉంటే వారు నూతనమైన సృష్టి. So I said, God, let me pass through this transaction. అప్పుడు నేను ప్రభుతో ఒక మాట చెప్పాను, ప్రభువా దయచేసి నాకు అటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. So what did I do? నేను ఏం చేశాను? I cried unto the Lord. నేను యేసు దగ్గర చాలా బతిమాలాను. And the Bible says he heard me out of his holy hill. అయితే ఆయన ఎటువంటి రీతిలో పరిశుద్ధతలోకి నన్ను తీసుకుని ఉన్నాడు. Romans 10 says, call unto me and I will answer. 10వ అధ్యాయం రోమీయుల పత్రికలో ఏముంది? నన్ను మీరు పిలువడి అని ఉంది. Jeremiah 33 says, call unto me. ఇర్మియా 33లో నాకు మొర్ర పెట్టుడి అని ఉంది. I said, God, I call upon you. అప్పుడు నేను ప్రభువా నేను నిన్ను పిలుస్తున్నాను ప్రభువా. You know what happens at that point of time? ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? I said, Lord, come into my life. I accept you. ప్రభువా నా జీవితంలోకి రావా? And the Lord says, no problem. I will take all your sin because I already paid for those things. దేవుని దగ్గర ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏం పర్లేదు, నువ్వు ఎంత పాపమైనా నేను ఎప్పుడో పాపాలన్నీ నా భుజాల మీద వేసేసుకున్నాను, వచ్చాయి నా దగ్గరికి అన్నాడు ప్రభు. And so that point of time, ఆ సమయంలోని all things became new. అన్ని కూడా నూతనంగా మార్చబడ్డాయి. Will somebody say hallelujah? హల్లెలూయా అంటారండి. Lift your hands and say hallelujah. ఒకసారి అందరూ దయచేసి చేతుల పైకి హల్లెలూయా చెప్తారా? That's the point, all things became new. ఆ సమయంలోనే అన్ని నీ సృష్టికర్తను స్మరణ చేసుకో అని వాక్యంలో ఉంది. Because as a young person you have less opportunity to do stupid than a person who is 70. అయితే చూడండి, ఈ చిన్న వయసులోని మనం తప్పులు చేయడం చాలా తక్కువగా ఉంటాయి. 70 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ చాలా తప్పులు చేసేస్తాం, అవి సరిదిద్దుకోవడానికి టైం ఉండదు. What is the definition of youth? యవన వయస్సు అన్న మాటకు అర్థం ఏంటండి? The Bible says Samuel ministered before the Lord. అయితే సమూయేలు దేవుని ముందు పరిచర్య చేసినాడు అని వాక్యంలో ఉంది. Even as a child. చిన్న బాలుడుగా ఆయన పరిచర్య చేసినాడు దేవుని యొక్క సన్నిధానంలో అని వాక్యంలో. 1 Samuel 2:18 says that. 2వ అధ్యాయం 18వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట. David faced the giant Goliath. అయితే దావీదు ఆ భయంకరమైన గొలియాతును ఎదుర్కొన్న దినము, In spite of being told you're just a lad. అయితే ఒక చిన్నవాడివి అని చెప్పగా 1 Samuel 17:33. 33. 1 Samuel 17:33. 17వ అధ్యాయం 33వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది. Mary, the mother of Jesus, says, let it be unto me according to your word. I am the handmaiden of the Lord. Luke 1:38. అయితే లూకా సువార్తలో మరియమ్మ గురించి ఒక మాట ఉంటుంది. ఇదిగో నేను నీ బట్టి ఈ యొక్క నేను మాట వింటున్నాను వాక్యంలో ఉంటుంది. Paul told the young pastor Timothy, and he said, let no one despise your youth. నువ్వు యవనస్తుడిగా ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో అని అపోస్తలుడైన పౌలు కుమారుడైన తిమోతికి రాస్తున్న మాటలు వింటున్నాం. Who's a young person? ఇప్పుడు యవనస్తుడు ఎవరు? A person like these young people in the Bible. వాక్యములో ఉన్న పరిశుద్ధ బైబిల్లో ఉన్న ఇటువంటి యవనస్తులు. As a matter of fact, all of you are young people here. ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా యవనస్తులు. Amen. Amen. And the Bible is telling you to take care of your steps in your life. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది, నీ అడుగు జాడల్లో ఒకసారి అర్థము చేసుకో. Remember your creator. నీ సృష్టికర్తను స్మరణ చేసుకో, జ్ఞాపకము చేసుకో. In the days of your youth. నీ యవన వయసులో, యవన కాలములో. Why youth? ఎందుకు యవన కాలం? Because as a young person your worries are much lesser than a parent. చూడండి, మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే మీ తల్లిదండ్రుల కంట మీకు బాధ్యతలు, బరువులు తక్కువ. Do you know your parents pay a big price? మీ తల్లిదండ్రులు చాలా రుణం ఇచ్చారు, లేదంటే వారు ఎంతో వెల ఇచ్చి ఉన్నారు మీ గురించి అని మీకు తెలుసా? To be honest with you, when I became a father, I realized I appreciate my father better. నేను మా తండ్రికి అంత గౌరవం ఇచ్చేవాడిని కాదు, కానీ నేను తండ్రిగా అయినప్పుడు నా తండ్రికి ఎక్కువ గౌరవం నేను ప్రారంభించాను. He put up with a lot of nonsense I gave him.
అయితే నాతో ఆయన్ని పిచ్చెక్కించేవాడిని. ఆ పిచ్చెక్కించినా కూడా ఆయన ఎంత భరించాడు అన్నది నాకు తర్వాత అర్థమైంది. My mother, I appreciate her so much because she's been putting up with all my rubbish. అయితే నేను చేస్తున్న నానా విషయమైన చెత్తను కూడా నా తల్లి అంత ప్రేమతో అంగీకరించినప్పుడు నేను ఒక తల్లిదండ్రులుగా అవుతున్న తర్వాత నాకు తెలిసింది ఎంత కష్టపడ్డది ఆమె. There was a kindergarten, Sunday school in a kindergarten class. అయితే ఒక సండే స్కూల్లో చిన్న బిడ్డల సెక్షన్ ఉండేది. So the teacher brought a magnet. అయితే ఒక మంచి మ్యాగ్నెట్ తీసుకొచ్చింది ఆ సండే స్కూల్ టీచర్. And she began to show everybody how this magnet can attract iron nails and things like this. అయితే ఈ ఇనుపు మేకుల్ని అవిటిని ఏ విధంగా అయస్కాంతము ఈ యొక్క మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసుకుంటది ఆ యొక్క చూపిస్తుంది సండే స్కూల్ టీచర్. And she wanted to explain how Christ draws people to himself through this experiment. అయితే ఈ యొక్క అనుభవం రీతిగా ఈ యొక్క సండే స్కూల్ టీచర్ ఏం చెప్తుందంటే ప్రభు ఏ విధంగా ఆకర్షించుకుంటాడు తన బిడ్డల్ని అని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. The next day came. ఆ మరుసటి దినం వచ్చింది. She said, remember yesterday's class? నిన్న క్లాస్ జ్ఞాపకం ఉందా? And she wrote the word. She said it's a 6-letter word. అయితే నేను 6 అక్షరాల మాట చెప్పాను కదా అంది. And so she wanted to get the answer MAGNET, 6-letter word. అయితే ఈ యొక్క మ్యాగ్నెట్ అన్న స్పెల్లింగ్ చెప్పాలి అని ఆశపడ్డది. And she also said, remember, I'll give you a clue. It starts with the letter M. అయితే ఆమె అంటుంది ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఈ యొక్క మాట M అన్న అక్షరముతో ప్రారంభమవుతుంది అంది. She said, remember, if this thing can pass through the kitchen, it can pull forks, it can clean knives, it can do these things. అయితే ఇంకొక మాట చెప్పింది, ఈ యొక్క ఆ M అన్న అక్షరంతో ప్రారంభమైంది వంటగదిలో వెళ్తే ఆ స్పూన్లను గరిటెలను అన్ని అది లాగేసుకుంటది అని కూడా చెప్పింది. And so she collected the answer paper. అయితే the answer paper. ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ఇచ్చింది, రాశారు. అందరి దగ్గర ఈ ఆన్సర్ పేపర్లు కలెక్ట్ చేసుకుంది. More than 50%. 50% కంటే ఎక్కువ they have written the word mother. అయితే అందరూ రాసింది ఎవరు అంటే మదర్ అని రాశారు. 6-letter word. 6 అక్షరాల మాట. Starts with M. M తో ప్రారంభమైన మాట. She's the one who attracts all the rubbish and she's the one who cleans it. అయితే చూడండి, ఆమె ఇంట్లో అన్ని సర్దునప్పుడు ఆ చెత్తంతా పిల్లలు చేసి చెత్తంతా పోగేస్తుంది కనుక ఆ రబ్బిష్ అంతా చలచేదిగా M అన్న అక్షరానికి మదర్ అని రాశారు. Hallelujah. Hallelujah. You better thank God for your parents. మీ తల్లిదండ్రుల గురించి ప్రభువుకు వందనాలు చెల్లించండి మీతో భరిస్తున్నందుకు. You don't know what they are going through just because of you. అయితే మీ బట్టి వారు ఎన్ని అవస్థలు పడుతున్నారో మీకు ఇప్పుడు తెలియదు. Amen. Appreciate them. వారికి మీరు ఎంతో రుణస్తులు, వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మీరు. Hallelujah. Hallelujah. Remember your creator in the days of your youth. మీ యవ్వన కాలములో మీ సృష్టికర్తను స్మరణ చేసుకోండి. Hallelujah. Hallelujah. So what are the advantages of remembering Christ? ఎందుకు ఈ యొక్క మనకి ఉన్న మంచి విధానాలు ఏంటి? ప్రభుని మనం స్మరణ లేదంటే జ్ఞాపకం చేసుకుంటే. Let's read verse 2. ఈ 2వ వచనం చదువుకుందాం. It says, when the son, verse number 1 again, before the difficult days come and the years draw near when you say, I have no pleasure in them. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. It says there are evil days waiting. ఆ వాక్యంలో నమ్మహడే దుర్దినములు రాకముందే అని వాక్యంలో ఉంది. So a youth is a place where you're carefree and all the load is on your parents. చూడండి, యవన వయసు ఎంత సుఖమైన వయసు తెలిసిన మీ బరువు బాధ్యతలన్నీ తల్లిదండ్రుల మీద ఉంచుతాము, సంతోషంగా తిరుగుతాం. They pay your fees. మన ఫీజు అంతా వాళ్ళే కడతారు. They cook for you. మనకు వంటలు వండుతారు. The only thing you're supposed to do is to educate yourself and accept Christ and live in his ways and remember. ఈ లోకంలో చేయవలసింది ఏంటి అంటే బాగా తిని దేవుని అంగీకరిస్తే చాలు. Before the evil days come, అయితే మీ దుర్దినములు రాకముందే, and then you say, I have no enjoyment in them. ఈ యొక్క విధములో నాకు సంతోషం లేదు అని ఉంది. Verse 2 says, before the sun and the light and the moon and the stars are darkened, which refers to sight being impaired. అయితే దేవుని బిడ్డలారా ఒకసారి 2వ వచనం చదువుదాము. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలక ముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Amen. Amen. The stars are darkened refers to sight.
sight being impaired. దేవుడిరా ఈ యొక్క నక్షత్రాలు చీకటి కమ్మక ముందే అన్న మాట ఏంటంటే నీ కనుచూపు తగ్గక ముందే The clouds of depression land on you. అయితే భయంకరమైన ఆ కష్టముతో ఉన్న మేఘములు నీ మీదకు రాకముందే Before the rain of tears overtake you. నీ యొక్క జీవితంలో ఆ కన్నీటి వర్షము రాకముందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. Verse number 4. 4వ వచనము. When the doors are shut in the streets and the sound of the grinding is low. 4వ వచనం చదువుకుందాం నాన్న. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. The word doors refer to the lips. అయితే చూడండి ఆ తలుపులు మూయబడును అన్న మాటకు అర్థం ఏంటంటే మన నోరు గురించి మాట్లాడుతుంది. And the grinding refers to your teeth when everything falls off. అయితే చూడండి ఈ యొక్క ఈ పళ్ళు గురించి మాట్లాడుతుంది. ఒక వయసు వచ్చినప్పుడు ఈ పళ్ళు అన్ని ఊడిపోతాయి. So everything refers to a physical disability. దేవునికి యవన బిడ్డలారా దయచేసి వాక్యము శ్రద్ధగా వినండి. ఈ వచనాలు దేని గురించి మాట్లాడుతుంటే వృద్ధ వయస్సు గురించి మాట్లాడుతుంది. And so verse 5, 5వ వచనం చూసినట్లయితే when you are afraid of danger from that which is high, that means fear of heights. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. And the almond tree blooms and the grasshopper is a burden. బాదం వృక్షము పువ్వులు పోయిను, మిడత బరువుగా నుండును. Okay, I think we'll just continue with that. This explains old age. ఇది దేని గురించి ఏది వర్ణిస్తుంది అంటే చెప్తారండి దేని వర్ణిస్తుందో? ఏం వర్ణిస్తుంది ఇది? Old age. వృద్ధ వయస్సు 70 సంవత్సరాలు పైన వయసుని వర్ణిస్తుంది. You see, the Bible says there will be tears in heaven. అయితే వాక్యములో ఒక మాట ఉంది, పరలోకములో కన్నీరు అనే వాక్యం. Now I always wondered, the Lord said I'm going to wipe your tears, but there's also tears. Why? అయితే చూడండి వాక్యంలో ఒక మాట ఉంది, మీ కన్నీటి బాష్ప బిందును తుడిచిను ఉంది. మరలా అదే వాక్యం చెప్తుంది పరలోకములో కన్నీరు అని ఉంది. No sickness, happy in God's presence. Why should I cry? దేవుని యొక్క సన్నిధానములో సంతోషము ఆనందమే కదా, కష్టాలు లేవు, ఎందుకు కన్నీరు? I think this is the reason. That's what I think. నేను అనుకుంటాను, నా వ్యక్తిగతమైన ఆలోచన అంటే ఇది బహుశా కారణం అవ్వచ్చు. When I go to heaven, నేను పరలోకం వెళ్ళినప్పుడు by the grace of God, ప్రభు కృప బట్టి, and I look back and I've wasted my life on this earth. ఈ లోకములో ఒక్కసారి నేను వెనక్కి తిరిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు నా జీవితము వృధా చేశాను ప్రభువుని ఎరగకుండా. Just wasted it with prodigal living. అయితే తప్పిపోయిన కుమారుడు పాపము ఏ విధంగా చేసి ఉన్నాడు, నేను కూడా ఆ విధంగా తప్పిపోయానే. Just wasted my life without a plan and a purpose. అయితే ఒక గమ్యము ఒక విధానము లేకుండా నా జీవితం అంతా వృధా చేసేనే. When I see my life and said it is amounting to nothing. అయితే ఇదంతా చూసి ఇదా నా జీవితము, అనవసరమైన జీవితము అని నేను విచారించిన దినమా. And then I compare the blueprint of God for my life. అయితే దేవుడు శ్రద్ధగా వినండి. అయితే దేవుని దగ్గర నేను ఉన్న ఆ ప్లాన్ చూసి, అయ్యో ప్రభు నా గురించి ఇంత మంచి జీవితము ఏర్పాటు చేసేదా అని నేను తెలుసుకున్నప్పుడు, I was supposed to be in this high a position, but I have nothing in this world. దేవుడు నా గురించి ఏర్పాటు చేసిన స్థానము ఇంత గొప్పగా ఉంటే నేను ఇంత భయంకరమైన జీవితం జీవించేనా అని తెలుసుకున్నప్పుడు, I think that will bring tears to my eyes. అప్పుడు దేవుని ద్వారా నువ్వు కన్నీరు కారుస్తావు. దేవుని సంగమా, Am I right? నేను కరెక్ట్ అంటారా కాదంటారా? There was a preacher who asked a question. ఒక దైవ సేవకుడు ఒక ప్రశ్న వేశారు. He said, which is the most wealthiest place on planet Earth? ఈ లోకములో గొప్ప శ్రేష్టమైన ప్రదేశము ఏది అని అడిగాడు. And so many people said, వారన్నారు, చాలా జవాబు చెప్పారు, the rich oil fields of Kuwait. అదే ఈ యొక్క మంచి ఈ కువైట్ దేశంలో మంచి భూమి ఉన్న ఈ యొక్క ఆయిల్ గనులు చాలా గొప్ప ప్రదేశము అన్నారు. Somebody said, no, the diamond studded mines of Johannesburg. జోహానస్బర్గ్ లో ఉన్న ఆ యొక్క డైమండ్ గనులు చాలా శ్రేష్టమైనవి అన్నారు. Somebody says, no, USA of the highest per capita. అయితే ఈ యొక్క మార్కెట్ వాల్యూ చూసినట్లయితే యుఎస్ఏకు పెద్ద వాల్యూ ఉంది కనుక దేశంలో ప్రపంచంలో యుఎస్ఏలో ఉన్న శ్రేష్టమైన ప్రదేశం అదే అన్నారు. But this preacher said, ఈ దైవ సేవకుడు అన్నాడు, I want to let you know the richest place on planet Earth. ఈ ప్రపంచంలో ఒక శ్రేష్టమైన ప్రదేశం ఉంది, నేను చెప్తాను. దైవ సేవకుడు మొదలు పెట్టాడు. He said, all of you are wrong. మీరందరూ చెప్పింది తప్పు అన్నాడు. And everybody said, okay, go ahead and tell us. అప్పుడు మేము అన్నాము, ఏ పర్లేదు చెప్పండి సేవకుడు అన్నాము. He says the richest place on planet Earth, ఈ ప్రపంచంలో ఉన్న శ్రేష్టమైన ప్రదేశం ఏదంటే is the graveyard where you bury the dead.
చనిపోయిన వారిని సమాధి చేసిన సమాధులు స్థలము శ్రేష్టమైన ప్రదేశము అన్నాడు. Everybody said, why do you say that? అప్పుడు దైవజనుడా ఎందుకు ఈ మాట నువ్వు చెప్పి ఉన్నావు? He said, buried in that graveyard ఎవరైనా అయితే సమాధి ఆ స్థలములో చేస్తారో is songs which has not been written. అయితే Songs which has not been written, but they died before their time. అయితే ఆ యొక్క మాటలు రాయక ముందు వారు చనిపోయారు, కానీ వారు సమాధులుగా ఉన్నారు. God had a great plan for this person, but he has terminated that plan and he's died before that. చూడండి, దేవుడు ఆ వారికి ఇచ్చిన మంచి ప్రణాళిక వారి జీవితంలో వారు చూడకుండానే మధ్యలోనే చనిపోయారు. There were ministries which were buried, but the man died without getting a vision. అయితే చూడండి, వారు సేవ చేస్తున్న సేవకులే కానీ మంచి ప్రభు తలంపులు లేకుండా మధ్యలోనే మరణించారు, వారు సమాధి చేయబడ్డారు. God had a great plan, but the man died before accepting and realizing this plan. అయితే అది తెలుసుకోకుండానే ఆ వ్యక్తి చనిపోవడం అన్నది భయంకరమైన రీతి. And that's why he said, there is the richest wealth ever to be found. అయితే నిజముగా కావాలి అంటే ఆ సమాధుల్లో ఉండే శ్రేష్టమైన వీటి ప్రపంచంలో ఎక్కడా లేదు. I have made up my mind not to add more wealth into the graveyard. అయితే నేను ఒక విషయంలో ఒక మాట చెప్తున్నాను, ఆ సమాధుల్లోని ఇంకా కలపాలి అని ఏదో చేర్చాలని నాకు ఇటువంటి ఉద్దేశం లేదు. I pray that none of you will add more wealth to that graveyard. అది సమాధులకు ఎవరు కూడా ఆస్తులు సమకూర్చకూడదు అని నాకు ఉద్దేశము. The apostle Paul said, అపోస్తలుడైన పౌలు మాట, I finished my race. నా పరుగు తుదముట్టించున్నాను. The crown of righteousness is waiting for me. జీవ కిరీటం ఏర్పాటు చేయబడ్డది. One place he said, ఒక మాట్లాడుతున్నాడు, I don't know whether to stay or to go. అది నేను ఉండాలో వెళ్ళిపోవాలో నాకు తెలియట్లేదు. But for your sakes I will stay. అది మీ నిమిత్తం నేను ఉంటాను కానీ. He said, my job is complete. నా యొక్క పని మాత్రం నేను తుదముట్టించాను. I finished. నేను పని ముగించాను. I remembered the Lord in my youth. నా యవన వయసులో నా ప్రభువుని నేను స్మరణ చేసుకున్నాను. And I've completed my race. నా పరుగు పందెము తుదముట్టించాను. The crown of righteousness is awaiting me. నా గురించి ఒక శ్రేష్టమైన కిరీటము అనగా జీవ కిరీటము నా గురించి యేసయ్య సిద్ధపరిచున్నాడు. John the beloved history says, ఆ యొక్క గొప్ప యోహాను అంటున్నాడు చరిత్ర గ్రంథంలో, he said they put him in a cauldron of boiling oil. అయితే భయంకరముగా కాల్తున్న నూనెలో పడవేశారని చరిత్ర చెప్పి he continued to preach there. అక్కడ కూడా వాక్యం బోధిస్తున్నాడంట. The oil had no power over his life. అయితే ఆ కాగుతున్న నూనెకి కూడా ఎటువంటి అధికారము యేసు ప్రభు యోహాను మీద ఇవ్వలేదు. So he took them, the evil emperor took him and put him in this island of Patmos to be eaten of the wild animals. భయంకరమైన జంతువుల వల్ల తినవలసిన పద్మాసు దీపంలో యోహాను పెట్టివేశారు. Even there he had revelations of heaven. అయితే ఆ పద్మాసు దీపంలో యోహాను ఏం చేశాడు అంటే అద్భుతాలు ఆయన కలలు కంటున్నాడు, ప్రభు దర్శనాలు చూపిస్తున్నాడు. He was the oldest disciple to die. అయితే ఆయన ఉన్న కాలంలో ఆయన బాగా వృద్ధుడుగా ఉన్నాడు. Nobody could kill him. ఎవరు కూడా చంపేవారు లేరు యోహాను. Because he got a hold of his creator. ఎందుకంటే ఆయన సృష్టికర్త విధానాన్ని సంపాదించుకున్నాడు. When Jesus died on the cross, యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు he says it is finished. అప్పుడు ఆయన యేసయ్య శిలువలో మాట్లాడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నాన్న ఇటు చూద్దాం. సమాప్తమైనది. It is finished. సమాప్తమైనది. That means the purpose for me to be born is complete. దేవుడు ఈ లోకముకి ఎందుకు వచ్చి ఉన్నాడు అది ఆయన ముగించుకొని ఉన్నాడు. Hallelujah. Hallelujah. This is what God's plan is for you. దేవుని యొక్క చిత్తము నీ పట్ల దేవుని బిడ్డ. If you remember the creator in your youth, నువ్వు యవన వయసులో కానీ నీ సృష్టికర్తను స్మరణ చేసుకుంటే he will take you to the old age. నిన్ను వృద్ధ వయసులోకి ప్రభు తీసుకుని వెళ్తాడు. He will make your generation to your generation and the next generation. వాక్యముల ప్రకారంగా తరములు యెహోవా నిన్ను ఆశీర్వదించును వాగ్దానం. Become a spiritual father to your family and the family after you. నీ కుటుంబములకు ఆత్మీయ తండ్రిగాను ఆత్మీయ తల్లిగాను నిన్ను చేస్తాడు. అంత మాత్రమే కాదు తరములు ముందుకు తీసుకుని వెళ్తాడు. God wants you to make you a testimony and a witness in your own family. ఈ కుటుంబంలోనే ఒక మంచి సాక్షిగాను సాక్షిగా ప్రభు చేస్తారు. God wants to do it in your life. అది చేయాలి అని ఆశపడుతున్నాడు దేవుడు. It all starts by remembering your creator. ఇవన్నీ జరగాలి అంటే ఒకే ఒక చిన్న పని ఏంటంటే నీ సృష్టికర్తను ఏం చేసుకోవాలి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, స్మరణ చేసుకోవాలి. I want to pray with you. మీతో కలిసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Every eye closed, every head bowed. అందరం కళ్ళు మూసుకుందాము, తల వంచుకుందాము. If you say, brother, what you said makes sense. అయ్యా
నిజంగా మీరు చెప్పింది నాకు జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళు. I want my life to be counted. నా జీవితము లెక్క పెట్టబడాలి అని ఆశపడుతున్నానయ్యా. Just like me, I said, Lord, if you can use nothing, I am available. ప్రభువా ఇది ఎవ్వరికిలాగా నన్ను కూడా వాడుకోవాలి అనుకుంటే మాత్రమే సిద్ధంగా ఉన్నాను. I said, the Lord, I cannot sing, I cannot preach, I cannot do nothing. నేను పాటలు పాడలేను, బోధించలేను, అసలు ఏమీ చేయలేను ప్రభువా. If you can use nothing, I am available. ఒకవేళ ఏమి పనికిరాని వాడిని వాడుకుంటానంటే ఇదిగో నేను వ్యక్తిగా స్త్రీ గాను పురుషుడు గాను ఉన్నాను ఇక్కడ. Today I can stand before you to tell you that the Lord has been faithful. దేవునిలా అటువంటి పనికిరాని నన్ను ప్రభు వాడుకున్నాడంటే మిమ్మల్ని వాడుకోడా. It all starts by remembering your Creator. అయితే అన్ని విషయాల్లో మీరు అది ఎక్కడ ప్రారంభమవుతుంది, నీ సృష్టికర్తని ఎక్కడైతే స్మరణ చేసుకుంటావో. Every eye closed. ప్రతి వారు కలుముద్దాం నాన్న. This is a very special ఇది moment. చాలా శ్రేష్టమైన అంశము తల్లి. Let not nothing disturb you. అది ఏది కూడా మిమ్మల్ని మీ తలంపులు పాడు చేయకూడదు. The Spirit of God is ministering to you right ఈ రోజు ఈ సమయంలో ప్రభు ఆత్మ మనల్ని ఈ విధంగా ప్రేరేపించాడు. God is calling you out of darkness into His marvelous light. చీకటి నుంచి ప్రభు శ్రేష్టమైన వెలుగులోకి మిమ్మల్ని తీసుకొని వస్తున్నాడు. If the relationship is not pleasing God, disconnect it right today. ఈ రోజే గాని మీరు మీకున్న స్నేహితులు గాని ప్రభుకి ఇచ్చి ఇష్టమైన వారు కాదా, ఈ రోజే తెగతెంపులు చేసేసుకోండి. If that addiction has overtaken you, it's the time to break it today. ఈ రోజే గాని మీకున్న చెడ వ్యసనాలు ప్రభుకి అంగీకారం కాదా, అది విరగొట్టేసుకోండి. If you have been rebellious to your parents, today is the day to break that thing. మీ తల్లిదండ్రులకు కొంచెం వ్యతిరేకంగా తిరగబడే స్వభావం మీలో ఉందా, ఈ రోజే అది ఆపివేయండి. That's how you glorify the Creator. ఆ విధంగానే ప్రభువును మనం మహిమపరచగలమండి. If you say, brother, ప్రియమైన సహోదరుడా అని I want to be counted in the army of the Lord. దేవుని యొక్క శ్రేష్టమైన జనాంగములో లెక్క పెట్టాలి అని నేను ఆశపడుతున్నాను సేవకుడా. I will be a person who will lift up the flag of Christ. దేవుని యొక్క ఆ యొక్క శ్రేష్టమైన జెండాను పైకి ఎగరేసే సైనికుడిలాగా నేను ఒక వ్యక్తిగా ఉంటాను అన్నవారు. I want to be a history maker. నేను ఒక చరిత్రను సృష్టించే వ్యక్తిగా ఉండాలి అని ఆశపడుతున్నాను సహోదరుడా అన్నవారు. I want to stand as a witness to my generation. నా యొక్క తరము వారికి నేను ఒక మంచి సాక్షిగా నిలబడాలి సహోదరుడా అన్నవారు. If you say that's me, అది నేనే అని అనుకున్నవారు only those people stand to your feet. దయచేసి వారు మాత్రమే ఈ రోజు లేచి నిలబడతాం. This is a commitment you are making to the Lord. ఇది దేవునితో మనము చేసుకున్న ఆ యొక్క సంబంధము లేదంటే ఒప్పందన. Stand to your feet. దయచేసి మరలా చెప్తున్నాను, దయచేసి వారు లేచి నిలబడండి. Only those who say, my brother, my life needs to be counted. అయితే ఈ రోజు నా జీవితము లెక్క పెట్టబడాలి సహోదరుడా అన్న స్త్రీలు పురుషులు దయచేసి గమనించండి. I want God's anointing to fall upon my life. నాకు దేవుని అభిషేకము కావాలి సహోదరుడా అన్న వారు లేచి నిలబడతారు. I want to be a firebrand for the kingdom of God. దేవుని పట్ల అగ్నిగా మంటబడాలి అన్న వారు లేచి నిలబడతాం. Your past should not hinder your future. నీ గడిచిన జీవితము నీ రాబోతున్న జీవితంలో అణిచివేయకూడదు అన్నవారు లేచి నిలబడతాం. Because the blood of Christ has cleansed you. ఎందుకంటే దేవుని రక్తము నీ జీవితము శుభ్రపరిచింది కనుక. Remember now your Creator in the days of your youth. ఒక్కసారి నీ యవన కాలంలో నీ సృష్టికర్తను స్మరణ చేసుకో కుమార్తె కుమారుడా. I'm going to pray a prayer upon your life. నీ జీవితం మీద చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. This prayer will transform you. నీ జీవితము ఈ ప్రార్థన ద్వారా మార్చబడాలి. Because I'm asking God, Lord, we must become firebrands for your kingdom. నేను ఈ మాట ప్రార్థన చేస్తాను, ప్రభువా అగ్నిలాగా మంటపడే వ్యక్తులుగా మార్చండి నేను ప్రార్థన చేస్తాను. I want to pray also that God will open doors and opportunities. ప్రభు ఆ మూయబడిన తలుపులు తెరవబడాలి, అద్భుత కార్యాలు జరగాలి అని ప్రార్థన చేస్తున్నాను. Come on, those of you who are standing, lift your hands to heaven. దయచేసి లేచి నిలబడిన వారు పరలోకము వైపు మీ యొక్క చేతులు ఉంచండి. దేవుని బిడ్డలారా, Say, Father in heaven. పరలోకమున్న మా తండ్రి, Father in heaven. పరలోకమున్న మా తండ్రి, It's not by might, it's not by power. నా శక్తి చేత నా బలము చేత కాదు, It's by your Spirit. నీ ఆత్మ చేతే. This morning, ఈ ఉదయకాల సమయంలో please open the windows of heaven ప్రభు ఆకాశము తూములు తెరవండి. and send forth the fire of God. అగ్ని సదస్సు కిందకు అగ్ని విధానం దిగాలి. Let it come into the deepest portion of my being. నా జీవితంలో శాంతి సమాధానం ఏర్పరచబడాలి. I pray it come right on my spirit. ప్రభు నా ఆత్మ మీద దిగి రావాలి. It will make a change now. ఈ విధంగా మార్చబడుతుంది. I pray the power of the Holy Ghost యేసు ప్రభువు పరిశుద్ధాత్మ will touch every person వారిని తాకాలి. in the name of Jesus.
ప్రభు శ్రేష్టమైన అధికారం, the fire of the Holy Ghost, అభిషేకము, the fire of the Holy Ghost, అభిషేకము, అగ్ని అభిషేకము. break every evil upon these lives. వారి మీద ఉన్న దురాత్మ శక్తులన్నీ బంధించబడాలి. I break the chains which are holding them back. ఈ రోజు నుంచి వారి ఆపుతున్న ప్రతి అడ్డంకులు తగ్గించబడాలి. We release them to the good things of God. నూతన విషయంలోకి తీసుకెళ్ళండి వారిని. We speak the blessings of God. ఆశీర్వాదం ప్రకటిస్తున్నా. We speak the goodness of God. మంచితనం ప్రకటిస్తున్నా. We speak the grace of God. ప్రభు కృప ప్రకటిస్తున్నాను. Speak the mercy of God. ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో. Somebody open your mouth and say, Father, I receive the anointing. దయచేసి మీ నోరు తెరిచి యేసయ్యా పొందుకున్నాను అందాం దేవుని బిడ్డ. The anointing of the Holy Spirit. యేసు ప్రభు అభిషేకం పొందుకుంటారు. To be a firebrand for Jesus. దేవుని గురించి అగ్నిగా మండవలసిన యవనస్తులు మీరు. A firebrand for Jesus. దేవుని గురించి అగ్ని చేత మండవలసిన యవనస్తులు I'm మీరు. going to burn for Christ. దేవుని గురించి మాత్రమే మండబడాలి. When people will come to see me burn. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ప్రజలు చూసి ఆశ్చర్యపోవాలి. Signs, wonders, miracles. అద్భుతాలు ఆశ్చర్యకార్యం మీ ద్వారా జరగాలి. I receive it. అది నేను పొందుకున్నాను In the అనుకుంటున్నాను. name of Jesus. యేసు యొక్క శ్రేష్టమైన అధికారం